వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గర కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ ఘటన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు కూడా ఆదేశించింది. ఇది ఇలా ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటిలో ఆదివారం రాత్రి పోలీసులు అనూహ్యంగా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తేనా. నమస్కారం నా ఇప్పుడు ఆదివారం రాత్రి అనూహ్యంగా పోలీసులు మీ ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు. దేనికన్నా? నేను శనివారము ఫ్యామిలీ బెంగళూరులో ఉంటే బెంగళూరు పోవడం జరిగింది. రాత్రి 12 గంటలప్పుడు వచ్చి పోలీసు వాళ్ళందరూ ఒక 4 జీపుల్లో వచ్చి ఇల్లు తనిఖీ చేయాలని చెప్పారు. ఇల్లు లాక్ ఉండడం వల్ల వేరే వాళ్ళు నాకు కావాల్సిన ముఖ్య ఇంజర్లకు పిలిచి మేము ఇల్లు బ్రేక్ చేస్తాము, మేము సోదా చేస్తామంటే నాకు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను 2 టౌన్ సిఐ గారికి కూడా అలాగే మన డిఎస్పీ గారికి మాట్లాడితే, సార్ మా చేతులు ఏం లేదు, ఇది ఎస్పీ గారితో మాట్లాడండి అన్నారు. ఎస్పీ గారితో మాట్లాడినాను. ఎస్పీ గారు చెప్తే లేదండి మాకు పై నుంచి ఒత్తిడి ఉంది, మీ ఇల్లు సెర్చ్ చేయాలని. చాలా సంతోషం అండి, బ్రహ్మాండంగా చెక్ చేయండి మీరు. ఎస్పీ గారు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే మీరు బ్రేక్ చేసే ఇది మీకు లేదు, మీరు ఖచ్చితంగా కోర్టుకు పోయి ఆర్డర్ తేవాలా, లేదంటే మీరు ఒక రోజు టైం ఇస్తే నేను ఖచ్చితంగా వచ్చి మీ సమక్షంలోనే ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా నాకు కూడా ప్రూవ్ కావాలి కాబట్టి మీ ఒక ఎస్ఐ కూడా ఒక 4 కానిస్టేబుల్ ఇక్కడే పెట్టండి అని చెప్పాను. సరే, వాళ్ళు పెట్టడం జరిగింది. దాని తర్వాత నిన్న ఆదివారం సాయంత్రం 4 గంటలకు నేను బెంగళూరు నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో ఇల్లు ఓపెన్ చేశాను. పూర్తిగా వాళ్ళు ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. ప్రతి మంచం కింద, బీరువాల్ కింద, ఈవెన్ దో ఆడోళ్ళు పెట్టుకునే డబ్బాలు ఉంటాయే, మసాలా డబ్బాల్లో కూడా చెక్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి సోఫాల కింద చెక్ చేయడం జరిగింది. నేను అడిగాను, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్స్పెక్టర్ గారు మల్లికార్జున గుప్తా గారు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మీరు తనిఖీ చేశారో నా నీతి నిజాయితీకి మీరు ఒక సంకల్పన చూపించినట్టు ప్రజలకు. ఎందుకంటే మీరేదో అర్ధరాత్రి రిపోర్ట్ వచ్చి తనిఖీ చేయాలనడం అది నా అదృష్టం కూడా భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు నేను ఉండకపోవడము, మళ్ళీ మీ సమక్షంలోనే మళ్ళీ తలుపులు తీసి చూపించేదానికి మంచి అవకాశం కాబట్టి చూశారు. మీకేం దొరికిందండి? ఏం దొరకలేదు సార్ అని. మళ్ళీ ఎందుకు తనిఖీ చేశారని, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. పైన అంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నారు. పైనుంచి ఒత్తిడి ఉన్నా, కింది నుంచి ఒత్తిడి ఉన్నా కూడా మీకు ఎవరు ఎట్లా పని చేస్తారనేది ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు మారరు కదా. అధికారులు తెలుస్తుంది కదా, ఏ శాసనసభ్యుడు కానీ ఏ లోకల్ లీడర్లు కానీ ఎవరు ఏం చేస్తారనేది. అలా మీ ఎస్పీ కొత్తగా వచ్చిండొచ్చు సార్ ఈ జిల్లాకు, మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అంటే, సార్ మేము ఏం చేయగలుగుతాం. సరే, తనిఖీ చేశారు, అంత పూర్తిగా ఏం దొరకలేదు. నా సొంత డాక్యుమెంట్లు ఎప్పుడో 2010లో 11లో 12లో కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని పోయి అది విచారణ చేయాలని, సంతోషంగా పోయి విచారించుకోండి అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. ఒక 8 డాక్యుమెంట్లు తీసుకొని పోయినారు. 8 కూడా డాక్యుమెంట్ 2004 నుంచి 2012 డాక్యుమెంట్లు. నాకు ఎలాంటి బాధ లేదు. వాళ్ళు ఏమి కావాల్సిన తీసుకొని పోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరమే లేదని చెప్పి నేను చెప్పి వాళ్ళొక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎండార్స్మెంట్ ఇచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గర కేసులో ప్రధానంగా దీని వెనకాల కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారుల హస్తం ఉన్నట్లు ఇప్పుడు కూటమి నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? నాకు చాలా సంతోషము. కూటమి నాయకులు కానీ ఇంకో నాయకులు కూడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు వెలుగులోకి తేవాలి. ఈరోజు 9వ రోజు అవుతుంది, ఇప్పటి వరకు కేసు కన్క్లూషన్ రాలేదు. డీజీపీ గారు వచ్చారు, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, సిఐడిఓలు వచ్చారు, యాంటీ బ్యూరో వచ్చింది, అన్ని రకాలుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇంతవరకు ఒక రోజు ఒక మనిషి పైన అనుమానం చేయడము చాలా బాధాకరం. ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కూటమి నాయకులు గత ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటే కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలి, తప్పు చేసింటే నా పైన చర్య తీసుకోవాలి చెప్పి ఈ కూటమి నాయకులకు నేను సవాల్ ఇస్తాను. ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన పట్ల కూటమి నాయకులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమా? ఖచ్చితంగా నేనైతే సిద్ధం. ఎప్పుడు పిలిచినా కూడా, ఈరోజు సుమన్ టీవీ ఈశ్వరన్ దగ్గర పిలిచినా పర్వాలేదు, ఏ టీవీకి, ఏ సోషల్ మీడియా, ఏ ఎల్లో మీడియాకి పిలిచినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఆరోపణ ప్రూవ్ చేయాలి, సాక్ష్యాధారాలతో రావాలి. శాసనసభ్యుడు కానీ శాసనసభ్యుడు వెనకంటి ఉండే నాయకులు కానీ మా నాయకులు ఎవరు కూడా కానీ చేశారని చెప్పిస్తే ఖచ్చితంగా నేను దానిపైన
చర్య తీసుకునేదానికి కూడా సిద్ధము. ఇప్పుడు కూడా మళ్ళీ దానిపైన ఖండనిచ్చేదాన్ని. కూటమి నాయకులు ఆరోపించినట్లు గత 5 ఏళ్లుగా మదనపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని అంటారా? మీరు ఇది ఏమంటారా? కూటమి నాయకులు గత మదనపల్లిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా మీరు అప్పుడు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతకు వాళ్ళు ఆరోపిస్తున్న స్థాయిలో భూ కబ్జాలు జరిగాయి? నిన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను. వాస్తవం ఏది అవాస్తవం ఏమనేది ప్రజలకు తెలియజేసే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా వాళ్ళు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒక ఎమ్మెల్యే మారచ్చు, లేకపోతే కొనసాగచ్చు. లేకపోతే 5 సంవత్సరాలకు పోతే ఇంకో 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం పనిచేయచ్చు. కానీ మీరు ఏడ మారారు కదా. మదనపల్లి ప్రజలు మదనపల్లిలో ఉంటారు, పక్క నియోజకవర్గాలు మదనపల్లికి వస్తారు. కాబట్టి ఏమి జరిగింది భూ కబ్జాలు అనేది ప్రూవ్ చూపించాలి వాళ్ళు. ఊరికి జరిగింది అంటే ఎట్లా? ఏమి జరిగింది? జరిగిన దానికి సాక్ష్యాధారాలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ భూ కబ్జా చేసినారు, వీళ్ళపైన దౌర్జన్యం పోయినారు, ఎమ్మెల్యే ఇట్లా పోయినాడు, ఇంకో నాయకుడు ఇట్లా పోయినాడని చెప్పి ప్రూఫ్లు చెప్పిస్తే దానికి ఏదైనా వాస్తవం ఉంటుంది. ఊరికే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన చేయాలంటే అది తప్పు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి పరిణామాలకి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు సీట్ ఇవ్వలేదని చెప్పి నేను చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనికంతా ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా అయితే కొన్ని తప్పులు ఉన్నాయి లేదని చెప్పడం, సమాజంలో మనిషి అయిన తర్వాత మానవత్వమైన తర్వాత తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు చేసిన పనితీరుకి ఇంకా జరగబోయే దినాలకు మీరే చూడాల్సింది. మా నాయకుడు అలాగా చేయమని ఎవరికి చెప్పలేదు, చెప్పడు కూడా. నాలాగా ఆయన ముక్కుసూటి మనిషి. పదవీ కాలంలో ఉన్న 5 ఏళ్లలో మదనపల్లిలో ఎటువంటి భూ కబ్జాలు చోటు చేసుకోలేదని, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను వేధింపుల్లో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొంటున్నారు. ఈశ్వర్, మదనపల్లి.